ఓకే. ఇదండి. ఈ బుట్టకెత్తుగాళ్ళు అంతకు మించి టైమ్ వేస్ట్. సో, నేను ముందు ఏం చెప్తానంటే, ఇంకొక ఉన్నాడు కదా! ఎవరో ఈ లల్లి. ఈ లల్లి లాంటి వాళ్ళది జస్ట్ ఒకటి పెట్టేస్తాను. ఎందుకంటే మనకి పూర్తిగా చేయడం కుదరదు. నేను జస్ట్ ఏమన్నాడో ఒక్క పాయింట్ పెట్టేసేసి వీళ్ళది ఎక్కువ కవర్ చేయడం కుదరకపోవచ్చు ఈరోజు. నేనేం చేస్తానంటే ఇంకొకసారి ఉండండి. ఈ వీడియోలు కనిపించకుండా వెళ్ళిపోతున్నాయి. ఓకే. కొద్దిగా పక్కకు పెట్టి చూసి చెల్లించాడు. ఆఫ్టర్ ఆల్ మనుషులు కదా, చెల్లిస్తారు. కాబట్టి ఆడవాళ్ళకి రక్షణ కలగాలంటే కఠినమైన నిబంధనలు ఉండాలి. కాబట్టి అప్పట్లో మనము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదండి. ఈ బేవకూఫ్ కూడా ఏం చెప్తున్నాడంటే ఆడవాళ్ళకి ఒక కంటుబట్ట కఠినమైన నిబంధనలు కావాలంట. అదేరా చెప్పింది. బ్రహ్మానందం గారు చెప్పింది అదే. కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇందులోని అటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోని అప్పట్లోని స్త్రీకి విద్య గురించి ఆమె ఎంత కష్టపడ్డారండి. ఆమె మీద బురద నీళ్లు, ప్యాడ్ నీళ్లు, పెంట నీళ్లు జల్లినా సరే ఆమె స్త్రీలకి అంటే వుమెన్‌కి ఎడ్యుకేషన్ అనేది ఎలా అందించారు అన్న చరిత్రని బ్రహ్మానందం గారు చెప్తుంటే, ఈ గోతికాట నక్కలు ఎలా అటాక్ చేస్తున్నాయో చూడండి. ఇది ఒకవేళ స్త్రీలను బానిసత్వంలో నెట్టేయటం అని కొంతమంది ఫెమినిస్టులుగా ఫీల్ అయ్యే మగవాళ్ళకి అనిపించవచ్చు. కారణం ఏంటంటే ఈ మగవాళ్ళందరూ ఫెమినిస్టులు అవడానికి కారణం ఏంటి? ఇదిగో ఈ స్త్రీమూర్తులందరినీ కూడా మొగుడిని లెక్క చేయాల్సిన అవసరంలా, కుటుంబాన్ని లెక్క చేయాల్సిన అవసరంలా, అసలు బాంధవ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలా. చూసారా ఇది ఆన్లైన్ బగ్గర్ అని చెప్పాను కదా, స్క్రీన్ మీద చూసారా వచ్చిందా? సపోర్ట్ చేయాలంటే ఇటుకి ఫోన్ పే, ఏటీఎం, పేటిఎం, గూగుల్ పే మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇటు దగ్గర నెంబర్స్ ట్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట, స్క్రోల్ అవుతూ ఉంటాయి. వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ హిందుత్వాన్ని రక్షిస్తున్నాను అన్న ముసుగులోని వాడిని వీడిని తిట్టడము, కిందనేమో పేటీఎం నెంబర్లు ఇచ్చుకొని డబ్బులు అడగడము. ఇంకంతా ఇదనమాట. ఇది ఒక ఫండింగ్, ఇది ఒక బిజినెస్ స్టైల్. ఈడేంటంటే చూసారా రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళని బెదిరించే ఒక ఆకురౌడీగాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ స్టైల్లో మాట్లాడతాడు వీడు. పిల్లలు పుడితే వంటింట్లో బందీ అయిపోవాలా అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళని వీధుల్లోకి తీసుకొచ్చేసి ఒక మగాడికి నువ్వు బానిసగా ఉండాలా, నీ ఇష్టం వచ్చిన మగాడితో నువ్వు ఉండొచ్చు కదా అని చెప్తే వాళ్ళకి వినటానికి బాగుంటుంది, వీళ్ళకి పండటానికి బాగుంటుంది. చూసారా, వినటానికి బాగుంటుంది, పండడానికి బాగుంటుంది అంట. పండడానికి జాగ్రత్తగా వినండి. ఈ బేవకూఫ్ గాడు స్త్రీలని చూసారా వినడానికి పండడానికి బాగుంటుందని ఎలాగైతే అవమానిస్తున్నాడు వీడు చేసే పని అంతా ఏంటంట, ఇప్పుడు స్త్రీలకి ఈ మనుస్మృతిలో ఉన్న నిబంధనలను బట్టి ఎంత దారుణంగా ఉండేది వాళ్ళ పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం బయటకు వచ్చామని చెప్తే వీడి దానికి ఎక్స్ట్రీమ్ ఎండ్కి తీసుకెళ్ళిపోయి స్త్రీలందరినీ బయటికి తీసుకెళ్ళిపోయి నీకు స్వేచ్ఛ లేదని చెప్పేసేసి వాళ్ళకి వినిపించి వాళ్ళని పండ పెడతారంట. ఆడు వినడానికి బాగుంటుంది, పండడానికి బాగుంటుందంట. బేవకూఫనాయాల. కాబట్టి వీళ్ళు ఫెమినిజం పేరుతోటి రెచ్చగొడతారు. కానీ మను అటువంటి సమాజాన్ని కోరుకోలేదు, అటువంటి పరిస్థితుల్ని కోరుకోలేదు. చూపిస్తాను రా మనువు ఎంత బేవకూఫ్ గాడో. మనువు లాంటి ఈ ఏమంటారు ఈ ఈ అసలు మనువుగాడి లాంటి మెంటాలిటీయే ఇప్పుడున్న ఈ ఈ ఆన్లైన్ బగ్గర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అటువంటి భావజాలమే ఉంది అన్న విషయం మీకు తెలిసిపోద్ది వినండి కాసేపట్లో. కాబట్టి మనువు చెప్పారంతే, నువ్వు దీన్నే ఆచరించాలి, ఆచరించకపోతే చంపేయాలని ఎక్కడ లేదు. ఒరే బేవకూఫ్, అక్కడ ఉంది, శాస్త్రాల్లో ఉంది అంటే, శాస్త్రం చెప్పింది అంటే అది పండితుల చేత సమాజంలోని చాలా వేళ నూరిగిపోయిందని అర్థం అనమాట. ఎక్కడా కూడా ఇదే చేయండి. ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, నన్ను నమ్మకపోతే నువ్వు వేస్ట్ ఫెలో అని చెప్తాడు. ఎవరో శ్రీకృష్ణుడు. ఓకే, నన్ను నమ్మనుడు వేస్ట్ ఫెలో అంటాడు. ఆడికి అన్ని కష్టాలు రావాలని కోరుకుంటాడు అనమాట. ఓకే, ఇలా చెయ్యాలి అని ఎవడో ఏంటి ఏ గ్రంథంలోని ఇలా చెయ్యాలి అలా చేయాలని ఉండదు. అలాగా ఉంది, నువ్వు ఈ పని చేస్తే స్వర్గానికి పోతావు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు చితి మీద ఎక్కువ స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెయ్యమనే అర్థం దానికి. అదే బైబిల్లో ఖురాన్ లాంటి దానిలో చూడండి, ఒక స్త్రీ తన చూడండి ఈడు కూడా ఈ బైబిల్ ఖురాను లేకుండా హిందూ ధర్మాన్ని తనకు తానుగా డిఫెండ్ చేసుకునే స్టేజ్లోని ఎవ్వడం లేడనమాట. ఎంతసేపు బైబిల్ ఖురాను ఎరా నీ గ్రంథంలోంచి తీసుకొచ్చి అది లేదండి ఇది ఉన్నది, ఇది తప్పు, ఇలా చేయమని చెప్పింది, వీళ్ళందరూ తప్పుడుగా వక్రీకరిస్తున్నారు అని ఎప్పుడైనా సరే చెప్పారు నీ బుక్ని ఓపెన్ చేసి చెప్పడాడు. ఎంతసేపు ఆ బుక్లో ఎలాగుంది, ఈ బుక్లో ఎలాగుంది. సో భగవద్గీతలో కూడా అంతే. భగవద్గీతలో కూడా నేను తప్ప ఈ సృష్టికి ఇంకో దేవుడు లేడని చెప్తాడు అనమాట. అది చెప్పడు. ఇప్పుడు అలాంటిదే పక్క గ్రంథంలో ఉంటే ఆ గ్రంథాన్ని ఎత్తి చూపిస్తాడు. భర్తతో తప్ప వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉంటే చదువుకోండి, కలిగి ఉంటే కాదు, కలిగి ఉందన్న అనుమానం వస్తే ఊరు చివరికి తీసుకెళ్లి బురద నీళ్ళు తాగించాలి, రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ విచిత్రంగా ఇవన్నీ ఏంటో అసలు తమరికి మీకు కాదు, మీలాంటి మేధావులందరికీ కూడా ఇంత విశాల భావాలండి అనిపిస్తాయి. మనుధర్మ శాస్త్రంలో క్వశ్చన్ చేసి కట్టలు పెట్టేసి నిబంధనలు పెట్టేసి స్త్రీ చిన్నప్పుడు తండ్రి రక్షణలో, పెద్ద అయ్యాక భర్త రక్షణలో, వృద్ధాప్యం వచ్చాక కొడుకు సంరక్షణలో, ఒకవేళ భర్త లేకపోతే ఉండాలని చెప్తే ఏంటి స్త్రీ మీద ఇన్ని ఆంక్షలు పెడతారా? పెడతారండి.
మనం ఎండల్లోకి పోతున్నప్పుడు మన కాళ్ళకి చెప్పులు వేసుకోమంటారు కానీ సూర్యుడి కింద షెల్టర్ వేస్తామని ఎవరు అండో. అర్థమైందా? అలాగే సమాజంలో కష్టం ఆడవాళ్ళకి వస్తుంది కాబట్టి నిర్భయ చట్టాలు, అభయ చట్టాలు, దిశ చట్టాలు ఆడవాళ్ళ రక్షణ కోసం పెడుతున్నారు. మగవాళ్ళ కోసం అని చెప్పేసి జానీ సింగ్ చట్టాలు, రామ్ గోపాల్ వర్మ చట్టాలు ఎవరు అడగట్లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రమాదం మనకు కదా, వాళ్ళకి ఉంది కాబట్టి. కానీ కర్మ ఏంటంటే మీలాంటి అతిమూర్త అనకూడదులేండి, పెద్దవాళ్ళు కదా, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను అనలేను. కాబట్టి మీలాంటి కొంతమంది అతి జ్ఞానంతో ఇలాంటివి మాట్లాడి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. తర్వాత ఏమన్నారు చూడండి, స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అవునండి. అట్ట కాకుండా ఆడవాళ్ళు ఎవరన్నా మగవాళ్ళు రాగానే బావగారు వచ్చి కూర్చోండి అంటే మీకు హ్యాపీగా ఉంటుంది కదా. ఎరా ఇంటికి వచ్చి పిలిచినప్పుడు స్త్రీలు ఇప్పుడు కూడా ఫ్రంట్ కాకుండా ఎక్కువగా వెనకాల ఉంటారు, ముందంతా పురుషులు వచ్చి చేస్తుంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మానందంగా చెప్తే వీడంటేనే బాగారే వచ్చి రాకుండా అనే ఈ చూసిన వెటకారము ఇది వీడికి. అట్లాంటి ఆడవాళ్ళు బహుశా మీకు నచ్చుతారేమోనండి. మా వరకు మాకు వచ్చేసి సంప్రదాయం కోరుకునే వాళ్ళం కాబట్టి మేము ఆడవాళ్ళని మరీ బానిసత్వంలోకి ఉంచాలని మేము అనట్లా, కానీ ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి. వీడి బానిసత్వంలో ఉంచుంటే చాలు, వీడికి అంతకంటే అనవసరం. ఇప్పుడు అసలు ఏంది పెడతాను, వీడున్నాడు కదా, వీడికి ఫుల్ లెంత్ వేరేగా పెడతానండి. ఇది జస్ట్ స్క్రీన్ పైన పెట్టాను కనుక నేను వీటిది ప్లే చేశాను అంతే. ఈ ముందు మనకి కావాల్సింది దువ్వాడగాడు అనమాట. వీడున్నాడు కదా, ఇది పెడదామనండి ఒకసారి. దువ్వాడ వీడి పేరు ఏంటంటే వీడు ఆన్లైన్ బెగ్గర్ అనమాట. ఈ ఆన్లైన్ బెగ్గర్ గడ ఏం చేస్తారంటే, ఒక్కసారి ఉండండి, ఈ ఆన్లైన్ బెగ్గర్ గాడు ఒక డిబ్బీ పట్టుకొని అడుక్కుంటూ ఉంటాడు అనమాట. చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి. పెళ్లి అయినటువంటి కూతుళ్లకు తండ్రి ధనంలాగే తల్లి ధనంలోనూ 4వ పాలు పంచి ఇవ్వాలి అని చెప్పినటువంటి మనువు స్త్రీమూర్తులకు హితుడా శత్రువా? మనుస్మృతిలో బోలెడు ప్రక్షిప్తాలు వచ్చి చేరాయని అంటున్నారు కదా, అది ఆ బాపతుదే అయి ఉంటుంది. చూడండి, మనుస్మృతిలో ప్రక్షిప్తాలు వచ్చి చేరిపోయంట. అరే మరి ఒరిజినల్ మనుస్మృతి ఎక్కడుందరా? ఆ ఒరిజినల్ మనుస్మృతి పట్టుకొచ్చి ఇది మనుస్మృతి అని చెప్పామనుకో, ఇప్పుడు ఆ ఒరిజినల్ మనుస్మృతి నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పటికి మనుధర్మాన్ని పైకెత్తడం కోసం తర్వాత ఎప్పుడో ఈ శ్లోకాన్ని ఇరికించి ఉంటారు అని వాదించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నో వేల ఏళ్ల క్రిందట వేదాంగమైన నిరుక్తంలోనే యస్కాచార్యుడు ఇలా చెప్పాడు. ఏమని? అవిశేషేణ పుత్రాణం దాయో భవతి ధర్మతః మిథునానాం విసర్గాదౌ మను స్వయంభువో బ్రవీత్. మనుస్మృతి 3:1-4. స్త్రీలకు ఆస్తిలో అన్యాయం చేసే వారిని ఆత్మబంధువులు అంటే మనుధర్మం ఎంతో ఉత్తమం. ఎందుకంటే మనుధర్మం ఎంతో ఉత్తమం అంటాడు. చూసారా కింద మీకు ఎలా ఇచ్చారు కదా, ఈ మళ్ళీ ఈ ఏటీఎం పేటిఎం బ్యాచ్ గడమాటాడు. వీడు ఎంత ముష్టిగాడు అంటే అడుక్కోవడంలోని వీడి పేరు పెట్టాడు. వీడి పేరు ఏంటంటే ఆన్లైన్ బెగ్గర్. ఆన్లైన్ బెగ్గర్కి తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే అంతర్జాల ముష్టియా ఈడనమాట. అంతర్జాల ముష్టియా గాడు అడుక్కోవడం తప్ప పైసా జ్ఞానం ఉండదు అనమాట. మీరు ఈ ట్రోల్ చేసే వాళ్ళు 2 రకాలు అనమాట. ఒకటేంటంటే ఇదేమో ఏ బూతులు మాట్లాడకుండా నైస్గా చక్కగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా, ఈడే డేంజరస్, ఈడే నెంబర్ 1 కన్నింగ్ ఫెలో. వీడికంటే బూతులు మాట్లాడేవాడే బెటర్ అనమాట. బూతులు మాట్లాడినోడు ఏదో బూతులు మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే. ఇది అలా కాదు, నేను బూతులు మాట్లాడను అన్న ముసుగులోని హిందుత్వానికి ఎక్కువ డ్యామేజ్ చేసేది ఈడనమాట. ఈడు ఒక చెడు పురుగులు అంటున్నాడు మహావృక్షానికి. ఓకే, ఈడు వినండి, వీడు ఏం చెప్తాడు అంటే అతివలను ఎత్తుకుపోయిన వారికి, చంపిన వారికి మరణదండన విధించాలని మనువు చెప్పారు. పురుషానాం కులీనానాం నారీణాం చ విశేషతః ముఖ్యానాం చైవ రత్నానాం హరణే వధమర్హతి. మనుస్మృతి 8:323, 8:352, మనుస్మృతి 9:232. స్త్రీలను చెరిచిన వారి ముక్కులను కోయటం, చెవులను కోయటం, కాలే పెనం మీద మాడిపోయేట్లు చేయటం వంటి చిత్రహింసలు పెట్టి చంపాలని ఉన్నది. ఈ విషయం అంతా కూడా ఉంది. స్త్రీలకు శత్రువు అని మనం ఏసడించేటటువంటి మనువు గారే ఇవన్నీ కూడా ప్రతిపాదించినటువంటి విషయాలు. దొరికాడు. చూసారా స్క్రీన్ మీద ఏం పెట్టాడు? స్త్రీలను చెరిచిన వారికి ముక్కు చెవులు కోయడం, కాలే పెనం మీద మాడిపోయేట్టు చేయడము వంటి చిత్రహింసలు పెట్టి చంపాలని చెప్పింది స్త్రీలకు శత్రువు అనే మనం ఏసడించే ఈ మనువే అంట. విన్నారా? మనుస్మృతి 8:364. ఒకసారి 8:364కి వెళ్దామండి. ఇక్కడ నుంచి నేను చూపిస్తానక మధ్య మధ్యలో వీళ్ళు దాన్ని ప్లే చేసి పెడతారు అనమాట. కనిపిస్తుందా మీకు? స్త్రీలను చెరిచిన వారిని అన్నాడు కదా, ఇది ఒకసారి ఫుల్ స్లైడ్ షో పెడతాను నేను. ఓకే, ఇది మాట. ఈ అంతర్జాల ముష్టియాగడు ఏం మాట్లాడుతున్నాడంటే, భరతవర్షకు ఆర్థికంగా మద్దతు తెలపడానికి పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ అనమాట.
చేస్తారంటే ఈ నంబర్‌కి కాల్ చేసి ఈడికి బాబ్బా అని కింద డిబ్బి పెట్టి అడుక్కుంటున్నాడు కదా! ప్రతిదానికి. ముందు మనుస్మృతి 8 అంటే అష్టాధ్యాయంలోని 364కి వెళ్దాం. ఇది అష్టమాధ్యాయం మాట. ఓకే. అష్టమాధ్యాయంలోని ఇది చూడండి. ఇది చెప్పాడు కదా! ఈ 364లో ఉందని చెప్పాడు కదా! అదేంటంటే ఈ శ్లోకం ఏం చెప్పలేదు వాడు. ఓకే. ఇదేమీ చెప్పకుండా ఈ తాత్పర్యం పెట్టాడు కదా! ఈ తాత్పర్యంలో ఏముందో చూద్దామండి. ఇది మాట దాని తాత్పర్యం. ఓకే. ఈ తాత్పర్యం. కోరిక లేని కన్యను బలవంతంగా చెరిచిన వానికి మరణదండన విధించాలి. ఓకే. కానీ కన్య తాను కూడా ఇష్టపడితే అచ్చట తప్పు ఇద్దరిది కావున పురుషుడికి శిక్ష వేయనక్కర్లేదు. ఇది. ఆడేం పెట్టాడు అక్కడ? దీంట్లోనంటే చూడండి ఒకసారి పైకెళ్తాను నేను. స్త్రీలను చెరిచిన వారికి ముక్కు చెవులు కోయడము, కాలే పెనం మీద మాడిపోయేటట్టు చేయడము వంటి చిత్రహింసలు పెట్టి చంపాలని చెప్పింది. ఇది 364లో చెప్పిందంట. ఎక్కడ చెప్పిందిరా 364? 372 కూడా చూద్దామండి. ఓకే. ఈ కోరిక లేని ఇప్పుడు చూసారా? అంటే కన్య తాను కూడా ఇష్టపడితే తప్పు ఇద్దరిది కావున పురుషుడికి శిక్ష వేయక్కర్లేదంట. అంటే కన్యకు మళ్ళీ శిక్ష ఉంటది. అంటే ఇద్దరిలోని ఇది చెప్పింది మళ్ళీ 364లోనే. ఎవరికి బలవంతంగా చేస్తే మరణశిక్ష అన్నాడు. కానీ తాను కూడా ఇష్టపడితే పురుషుడికి శిక్ష లేదంట. అది వివక్ష అంటే. తనకంటే ఉత్తమ జాతికి చెందిన పురుషుని వలచిపోయిన కన్యను శిక్షించకూడదు. చూసారా? స్త్రీ గనక తనకంటే ఉత్తమ జాతి అంటే ఒక శూద్రురాలు అయిన స్త్రీ బ్రాహ్మణుడితో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ స్త్రీని శిక్షించకర్లేదు అనమాట. కానీ తనకంటే తక్కువ జాతి పురుషుని వలచిపోయిన కన్యను ఓకే కామ్మంతా పోవునట్టు ఇంట్లోనే నిర్బంధించాలి. ఇదిరా నేను చెప్పేది. అరే ముష్టియా, విన్నావా నువ్వు? దువ్వాడు ముష్టియాగా జాగ్రత్తగా విను. ఇక్కడ ఏంటంటే తనకంటే తక్కువ జాతి పురుషుని వలచిపోయిన కన్యను కామమంతా పోవునట్టు ఇంట్లోనే నిర్బంధించాలి. ఉత్తమ జాతికి చెందిన స్త్రీని వలచిపోయిన వానిని శిక్షించాలి. చూసారా? ఇక్కడ మళ్ళీ చూడండి ఎలా ఉంటుందో ఈ వీళ్ళ ఈ మనువుగాడి దాష్టికం ఎలా ఉంటుందో. ఏంటంటే ఉత్తమ జాతికి చెందిన స్త్రీని వలచిపోయిన వాడిని శిక్షించాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఏంటి మనకి ఎవరైనా సరే ఒక తక్కువ జాతి అని చెప్పి ఒక మన అప్పర్ కాస్ట్ అమ్మాయిని కనుక తెలిసిపోతే అప్పుడు ఇదే సిచ్యువేషన్ అనమాట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో కామం అంతా పోయే వరకు ఇంట్లో నిర్బంధించాలి, ఈ పురుషుని శిక్షించాలన్నమాట. అదే స్త్రీ ఉత్తమ జాతి పురుషుడికి చెందిన అతనితో గనక వలచిపోయిన అంటే లేచిపోవడమే ఇక్కడ వలచిపోయిన కన్యను శిక్షించకూడదు అనమాట. ఇదిరా మనువుగాడి స్త్రీల ఇదే బ్రహ్మానందం గారు చెప్పింది. స్త్రీలని ఎంత కట్టుబాట్లలో ఎంత దారుణంగా చేశారంటే ఇది ఒకటి అనమాట. ఈ మధ్యలో నేను ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే కరెక్ట్గా ఆడు చెప్పిన దాంట్లోని అష్టమాధ్యాయంలోని 364 పెట్టాడు కనుక. ఓకే. ఆడేం చెప్తున్నాడు దీంట్లోని ఏమంటున్నాడు దాంట్లో, స్త్రీలను చెరిచిన వారికి ముక్కు చెవులు కోయడము, కాలే పెరం మీద మాడిపోయేటట్టు వేయించడము, చిత్రహింసలు పెట్టి చంపాలని చెప్పిందంట. ఎక్కడ చెప్పిందిరా ఇక్కడ? దీంట్లో ఎక్కడ చెప్పింది అసలు? దీంట్లో అసలు ఎక్కడైనా ఉందా మాట? ఇది పెనం మీద కాల్చాలి ఇవన్నీ ఏమి లేవు. ఓన్లీ ఏంటంటే ఈ పురుషుడిని శిక్షించకూడదు ఎందుకంటే కన్య ఇష్టపడి వెళ్ళిపోయిందంట, అది ఉంది అక్కడ. ఓకే. నెక్స్ట్ లేక తన జాతికి చెందిన కన్యను వలచిపోయినచో ఆ కన్య యొక్క తండ్రి సమ్మతిని తీసుకొని వివాహం చేసుకొనొచ్చు. మళ్ళీ పెద్దరాయుడు తీర్పు అనమాట. ఒకవేళ వలచి లేచిపోయి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడనమాట. ఏది సేమ్ జాతి అయితేనే చేయండి, వేరే వేరే జాతిని అయితే చేయకండి. ఇదేవి చెప్పింది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా మన మ్యారేజెస్లోని ఏమంటారంటే అప్పర్ క్యాస్ట్ అబ్బాయి తక్కువ జాతి కులం అని చెప్పేసి అబ్బాయిని చంపేయడము చేయడం జరిగి ఎక్కడి నుంచి వస్తుంటాయి అనమాట. మనుస్మృతి అనేది ఒక రాజ్యాంగంగా ఒక లా సిస్టమ్గా ఎస్టాబ్లిష్ ఉన్నది సమాజంలో. సమాజంలోని ఇది ఎలా ఉంటుందంటే ఒక బలవంతంగా జనాల పైన ఎలా రుద్దబడింది అంటే ఇది ఈ మనువాద భావజాలం కలిగిన ఈ మనుషులందరూ మస్తిష్కాల్లోని ఈ మనుస్మృతి ఉండిపోయింది అనమాట. మనుస్మృతిలోంచి విన్నొస్తాయి. మనుస్మృతి అన్నది ఒక రూట్ కాజ్, ఒక మెయిన్ ఈ డిస్క్రిప్షన్ ఈ స్క్రిప్చర్స్లో ఉన్న డాక్టరీన్లో ఉన్న ఈ సారాంశం అంతా మన సమాజంలో ఉంది అని చెప్పడానికి తార్కాణం ఇదే.
ఇందులో చదివిన ప్రతీది కూడా మీకు కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత దారుణంగా రాసుకుంటారు. కన్య యొక్క యోనిలోకి బలత్కారంగా వేళ్లను జొప్పించి ఆ కన్యకు బాధ కలిగించే పురుషుడు సమాన జాతి వాడైన దండన యోగ్యుడగుచున్నాడు. కానీ తనను ప్రేమించు కన్య యోనిలో వేలు పెట్టి ఆ స్త్రీని బాధపెట్టిన పురుషునికి పై పురుషుని వలె కాకుండా తక్కువ దండన విధించాలి అంట. చూడండి ఎంత నీచంగా రాసుకున్నారో. ఇవి ధర్మశాస్త్రాలు క్లియర్గా అనమాట. అంటే స్త్రీ ఇవన్నీ ఒక ఇది వదిలేద్దాం, ఇంకా చదవడం కూడా మనకి చాలా దారుణంగా అనిపిస్తుంది. కన్య వేరొక కన్య వేణిలో ఓరిని ఇలా దారుణాలు. ఓకే, ఇది వదిలేద్దాం ఇంకా. ఇది వదిలేద్దామండి. ఇది చదవడం కూడా చాలా దారుణంగా ఉంటాయి అనమాట ఇంకంతా. ఓకే, ఆమె 2 వేళ్లను ఖండించి గాడిదపై ఎక్కి ఊరేగించాలంట. ఎరా శిక్షలు ఉన్నది స్త్రీలకరా. అరే ముష్టియా, విన్నావా నువ్వు? ఈ ముష్టియాగాడు ఈ ముక్కులు చెవులు కోరించి స్త్రీలను కాదు, ఇక్కడ స్త్రీలనే శిక్షించమని క్లియర్గా రాశాడు అనమాట. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. నెక్స్ట్ స్త్రీలకి ఏం చెప్పాడు? స్త్రీలను చెరిచిన వారి ముక్కు చెవులు కోయడం కాలే పెనం మీద అని చెప్పాడు కదా ఈ మన దువ్వాడ ముష్టియాగాడు, ఈ అంతర్జాల ముష్టియాగాడు. ఒకసారి వినండి. తన తండ్రి యొక్క ఐశ్వర్యం, కులం మొదలైన వారిని చూసుకొని గర్వపడుతూ భర్తను లెక్క చేయక పరపురుషుడితో గమనం చేసే స్త్రీని రాజు తన సభలో అందరూ చూస్తుండగానే కుక్కలచే కనిపించవలయను. అదిరా, అర్థమైందా? అంటే ఎవరైనా ఒక స్త్రీ తన ఐశ్వర్యం చూసుకొని కులం మొదలైన చూసుకొని గర్వపడుతూ భర్తను లెక్క చేయకుండా పరపురుషుడి గమనం చేసే స్త్రీని రాజు తన సభలో అందరూ చూస్తుండగానే కుక్కల చేత కనిపింపవలయను. అది మాట శిక్ష, కుక్కల చేత కనిపించాలంట. ఎరా విన్నావు నువ్వు? ఆ పాప కార్యాన్ని చేసిన పురుషుని బగబగ మండుచున్న ఇనప సెయ్యపై పొరుండబెట్టి అతడు తగలబడపోనంత వరకు రాజును చూడవలను. ఓకే, రాజు చూడవలను. పరస్త్రీని పొంది దానిచే భ్రష్టుడై 1 సంవత్సరం వరకు దండన పొందని పురుషునకు ఇంతకు ముందు చెప్పిన దండన కంటే రెట్టింపు దండన విధించవలయను. కర్మభ్రష్టుడైన వ్రాత్యునితో సంగమం చేస్తే చండాల స్త్రీని పొందినట్లు దండించాలి. అంటే మన ధర్మాలు పాటించకుండా వెళ్ళిపోయిన ఉంటారు కొంతమంది, అటు కర్మభ్రష్టుడు అనమాట. అంటే మన వేదాలకు సంబంధించిన కర్మకాండలు కానీ ఏమి చేయడం అనమాట, ఒప్పుకోడు అనమాట. వాళ్ళని వ్రాత్యులు అంటారు. వ్రాత్య కులాల గురించి అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆ లిస్ట్ అంతా మీకు పెట్టినప్పుడు నేను ఈ వ్రాత్య కులాల్లో ఉన్నవాడు ఎవడైనా వాడు కర్మభ్రష్టుడు అని పిలుస్తారు. వాడితో కనుక సంగమం చేస్తే చండాల స్త్రీని పొందినట్లుగా దండించాలన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, కోడ్ బుక్ వెళ్ళి చేయాలన్నమాట. అది ఎవరు అంటున్నావా? ఇద్దవాడు ముష్టి గారు చూడండి, ఏదో అంత గొప్పగా స్త్రీల గురించి ఉన్నట్టు మొదలెట్టాడు. ఇక్కడ చూడండి స్త్రీలకి ఎలాంటి శిక్షలు ఉంటాయో. మద్యపానం చేసేది, దుష్ట స్వభావం కలది, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది, రోగిష్టి, సేవకులను బాధించేది, విపరీతంగా ఖర్చు చేసేది అగు భార్యను వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చును. విన్నారా మీరు? ఇదిరా బ్రహ్మానందం గారు చెప్పింది ఇదే. బ్రహ్మానందం గారు మనుస్మృతిలో ఉన్న విషయాల్ని ఇదేంటంటే చక్కగా, అసలు ఏమీ లేదండి మన స్త్రీ ఎంత చక్కగా ఉందని చెప్తున్నారు. ఇంకోసారి వినండి, ఇవన్నీ మీకు చూపించాను కదా. ఏం చెప్తున్నారంటే మనువుగాడు మద్యపానం చేసిన, ఓకే, దుష్ట స్వభావం ఉన్న, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది, రోగిష్టి, సేవకులను బాధించేది, విపరీతంగా ఖర్చు చేసేది అనే భార్యను వదిలిపెట్టి ఇంకో వివాహం చేసుకోవాలంట. అంటే ఇప్పుడు వైన్ తాగింది అనుకోండి, వదిలిపెట్టేస్తాడు స్త్రీని. ఆడు తాగొచ్చు మళ్ళీ వైన్. ఓకే, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేదంట. అంటే ఏదైనా ఎదురు మాట చెప్పింది అనుకోండి, ఆ స్త్రీని వదిలిపెట్టేసి ఇంకొక భార్యను చేసుకోవచ్చు అనమాట. ఎదురు మాట అని కాదు, అంటే ప్రతికూలంగా, అంటే భర్త మాట వింటలేదనమాట. ఓకే, రోగిష్టి, ఏదైనా ఒక జబ్బు చేసింది అనుకోండి స్త్రీకి, ఆ స్త్రీని మీరు వదిలిపెట్టేయచ్చు. ఎవడు చెప్తున్నాడు? మనువుగాడు చెప్తున్నాడు. మనువుగాడు చెప్పిన దాన్ని ఈ అంతర్జాల ముష్టిగాడు సపోర్ట్ చేస్తున్నాడు అనమాట, ఈ దువ్వాడుగాడు. విన్నారా మీరు? తర్వాత విపరీతంగా ఖర్చు చేసేది, అంటే ఖర్చు పెట్టే స్త్రీని వదిలేసి ఇంకొకళ్ళని చేసుకోమని చెప్తున్నాడు ఈ మనువుగాడు. విన్నారా? ఇది మాట మనుస్మృతి. సంతానం కలుగక 8 సంవత్సరాలు, సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు, ఇక్కడ కామ ఉండాలి. సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు, పుట్టిన బిడ్డలు చస్తూ ఉంటే 10 సంవత్సరాలు.
చూడండి, సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు, పుట్టిన బిడ్డలు చస్తూ ఉంటే 10 సంవత్సరాలు, ఆడపిల్లల్నే కంటూ ఉంటే 11 సంవత్సరాలు చూసి పునర్వివాహం చేసుకోవాలి. ఇదండి మనుస్మృతి. విన్నారా? ఎక్కడరా చూపించండిరా స్త్రీలకి ఎక్కడ వివక్ష జరిగిందిరా అని అడుగుతున్నాడు కదా లల్లిగాడును ఈ ఈ ముష్టియా వీటి పేరేంటి మన ఈ దువ్వాడుగాడు అడుగుతున్నారు కదా, ఇదేరా చూపించాను కదా. దీనికి కౌంటర్ ఏమంటారు మీరు? స్త్రీని ఎప్పుడు వదిలిపెట్టేయచ్చంట? సంతానం కలగకపోతే 8 సంవత్సరాలు చూడాలంట, అలాగే పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటే 10 సంవత్సరాలు చూడాలంట, అలాగే ఆడపిల్లలనే కంటూ ఉంటే, వీళ్ళకి కావాల్సింది పురుషులండి, ఆడపిల్లలనే కంటూ ఉంటే 11 సంవత్సరాలు చూసి ఇంకో వివాహం చేసుకోవాలంట. అదండి స్త్రీకి. రండిరా, ఎవడొస్తాడో రండి. ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు తర్వాత నేను ఇది ఇస్తాను, నేను ఇది స్ట్రీమ్యాడ్ లింక్ ఇస్తాను. ఎవడొచ్చి దీన్ని డిఫెండ్ చేస్తాడో చేయండి. ఇది 9వ అధ్యాయము, ఒక 80, 81, 82, 83 అనమాట. ఎప్పుడు నిష్ఠూరాలాడే స్త్రీని వెంటనే వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలి. చూసారా, నిష్ఠూరాలాడే స్త్రీ ఉందంటే వెంటనే వదిలిపెట్టారంట. ఓకే. తన భార్య రోగిష్టి అయిన అనుకూలవతి పతివ్రత అయితే భర్త ఆమె అనుమతి తీసుకొని పునర్వివాహం చేసుకోవాలి. ఇదేంటది? అరే ముష్టియగా ఎన్నవా నువ్వు బురద వరుసగా తన భార్య రోగిష్టి అయినా అనుకూలవతిగా ఉంటే, ఒకవేళ పతివ్రత అయితే భర్త ఆమె అనుమతి తీసుకొని మళ్ళీ పునర్వివాహం చేసుకోవాలనుకుంటా. అంటే స్త్రీకి గనక జబ్బు చేస్తే ఆమె మళ్ళీ పతివ్రత అయి ఉండాలంట, అనుకూలంగా ఉంటే ఆమె అనుమతి తీసుకొని ఈడు మళ్ళీ ఇంకో వివాహం చేసుకుంటాడంట. ఎరా మనువుగా, అసలు నీకు సిగ్గు శరం కానీ ఇది రాస్తున్నప్పుడు కానీ ఇంత అన్యాయం చేస్తాననే స్త్రీలకి, జబ్బు చేసిన స్త్రీని వదిలిపెట్టి ఇంకో ఆమెని మళ్ళీ క్వాలిఫికేషన్ చూడండి, అనుకూలంగా ఉండాలి, పతివ్రత అయి ఉండాలంట. అప్పుడు అనుమతి తీసుకొని ఈ కుయ్యగాడు రెండో మ్యారేజ్ చేసుకుంటాడంట. ఎరా విన్నావా బురద వర్ష ముష్టియాగా ఇది ఇవన్నీ చూపడం మానేసేసి స్త్రీల గురించి ఏదో గొప్పగా ఉన్నట్టుగా చూడండి. స్త్రీ ధనాన్ని అపహరిస్తే స్త్రీలకు అన్యాయం చేయడం పాపమని హెచ్చరించారు. స్త్రీలు మంచి కీర్తి గడించాలి. చూసారా, దేశ పరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలు స్త్రీలు ముందుండి నడిపించాలి. ఋగ్వేదం పెట్టాడా? కానీ ఇక్కడే ఉంది, భార్య అనుమతి తీసుకుని భార్యకి జబ్బు చేస్తే ఇంకో వివాహం చేసుకోవాలంట. ఓకే. తర్వాత ఆమెను ఎప్పుడు అవమానపరచకూడదు. ఓకే, ఇది మాట ఇలాంటి లైన్లు చూపిస్తారు. చూడండి, ఎప్పుడు అవమానపరచకూడదు ఉంది కదా, చూసాడా మనం ఎంత గొప్పగా చెప్పాడు అంటారు. మరి ఇవన్నీ ఏంటారు? పైన ఇవన్నీ ఏంటి? ఈ పైన ఇవన్నీ మింగేసేసి ఈ ఒక్క లైన్ చూపిస్తాడు అనమాట. ఈ ముష్టి డబ్బులు దన్నుకునే ఈ అంతర్జాల ముష్టి ఎగడు. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడని కోపంతో ఇల్లు వదిలిపోయే భార్యను వెంటనే ఆమె కోపం తగ్గేంత వరకు నిర్బంధించాలి. అర్థమైందా? స్త్రీని ఎలా నిర్బంధించాలో. స్త్రీనంట వెంటనే ఎప్పుడైతే ఇంకొక వివాహం చేసుకొని భర్త అని అలిగి ఒకవేళ కోపం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంట, ఆమె కోపం తగ్గ వరకు నిర్బంధించాలి. అంటే కిడ్నాప్ చేయమంటున్నాడు, ఇంట్లో నిర్బంధించమన్నాడు అనమాట, తీసుకొచ్చి కట్టేయాలి అమ్మాయిని. ఇదిరా నేను చెప్పానా, స్త్రీలకి ఎంత దారుణంగా ట్రీట్ చేశారు మనుస్మృతిలో. అంటే ఇది 9వ అధ్యాయంలో ఉంటాయండి. నేను భర్త ఇంకో వివాహం చేసుకున్నాడనే కోపంతో విల్లు వదిలిపోయే భార్యను, అంటే ఇంకో వివాహం చేసుకున్నందుకు ఈ కుయ్యగాడిని అనకూడదు మళ్ళీ భర్త గాడిని, కానీ భార్యను వెంటనే కోపం తగ్గే వరకు నిర్బంధించాలంట. అని ఇంట్లో పెట్టి కట్టేస్తారు అనమాట, కుర్చీకేసేసి. లేకపోతే ఆమె తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాలి. అరే ఆల్రెడీ వదిలి వెళ్ళిపోయింది రా, ఇంకెక్కడ వదిలిపెడతావు నువ్వు? ఆమె ఇంట్లో కోపంలో వదిలిపోయిందంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ తీసుకెళ్లి తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాలంట. ఈడి కట్టుబాట్లు. ఓకే, ఇప్పుడు విన్నారు కదా, మళ్ళీ కాసేపు ఈ బురద వర్ష గారిది పెడతాం వినండి. మనుస్మృతి 8:364, మనుస్మృతి 8:372. మనమేమో దేశ రాజధాని నడివీధిలో నడుస్తున్న బస్సులో ఒక మహిళను దారుణంగా చేర్చి చంపిన నరపిశాచాలను ఈడు ఎవడో రాసిన ఆర్టికల్ చదువుతుంటారు అనమాట కూర్చొని. ఈడు అలాంటి తెలుసా మీకు జర్నలిస్ట్ సాయి తెలుసా మీకు? ఎవరో బత్తాయి జర్నలిస్ట్ అలాంటి అనమాట. ఒక చిన్న ఫోన్ ఓపెన్ చేసుకొని చదువుకుంటూ, ఓకే, వీడి ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేము మనం. అది ఒకసారి పెడతానండి. ఈడు ఏం చేస్తాడంటే ఎక్కడ పెట్టినది ఇదే అనుకుంటా, ఒకసారి ఉండండి, ఇది అనుకుంటా. 1 సెకండ్. ఓకే, కాపీ, గివ్ మీ సెకండ్. చేసినట్లు అవుతుంది.
ఇక్కడ నేను బాధపడుతుంది ధర్మం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరును ఆక్షేపిస్తూ మాత్రమే. చాలా చాలా దారుణంగా మీరు కూశారు, మాట్లాడలేదు, కూశారు. సో మీకు చూడండి, బ్రహ్మానందం గారు కూశారంట. ఈ కుయ్యగడ ఏం కూస్తాడో ఇప్పుడు మనం విందాం. కూతలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈయన ఏం కూసాడంటే, ఇంకా ఆ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఒక స్టోరీ తీసుకొచ్చాడు. అలాగే బాల్య వివాహాలు అనేవి ఎప్పుడు జరిగాయి, ఏ కాలంలో, ఏ టైం పీరియడ్ లో జరిగాయి, ఎందుకు జరిగాయి, దాని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. స్త్రీల అణచివేత అనేది ప్రతి చోట ఉన్నదే. భారతదేశంలో స్త్రీకి మన సనాతన ధర్మం ఇచ్చినటువంటి విలువ ఇంకా ఏ మతము ఇవ్వదు. పరదాలు మాటున బంధీకానాల లెక్క ఉంచుతా ఉన్న కళ్ళు కనబడవా, దాని గురించి ప్రశ్నించే ధైర్యం లేదా, అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళ కర్మ, వాళ్ళ యొక్క ఆచారాలు. కానీ స్వధర్మం పైన కనీస అవగాహన లేకుండా ఈ ధర్మం ఏదో స్త్రీలకు ద్రోహం చేస్తుంది అనేలాగా కూసావు కదా బ్రహ్మానందం గారు. ఇప్పటికైనా కాస్త ధర్మం పైన విచారించండి, గ్రంథాలను తెచ్చుకొని చదవండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. మీరు చిత్రాలు ఎంత బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని గీసి మన్ననలు పొందారో, అలాగే మన గ్రంథాలను, మంచి సద్గ్రంథాలను, వక్రీకరణ గ్రంథాలని కాదు, అవసరమైతే గురువులను ఆశ్రయించి చూడండి, అరే ఎక్కడున్నారా వక్రీకరణ గ్రంథాలు ఎక్కడ పెట్టచ్చు కదరా మీరు. ఇది ఒరిజినల్ మనుస్మృతి అని ఎక్కడుందరా అసలు? ఇది మనుస్మృతి అనేది ఎక్కడ అసలు ఒరిజినల్ ఉన్నదాన్ని ఎవడో ఏ శ్లోకం ఎత్తి చూపించినా సరే దాన్ని సారోస్ పంపించాడు, లేకపోతే మన బ్రిటిషులు వక్రీకరించారు, లేకపోతే ఇది కమ్యూనిస్టులు రాశారు, లేకపోతే ప్రక్షిప్తం. అంతే కదా నువ్వు చెప్పేది, ఏనండి చెప్పేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటే ఎంతో అంతో మనశ్శాంతి, అలాగే ఇలాంటి తప్పుడు కూతలు కూసే అవకాశము ఉండదు. బ్రహ్మానందం గారు ఇంకేం కూశారంటే సతీ సహగమనం అంట. అసలు సతీ సహగమనం అనేది ఏ ఊర్లో ఉంది? మా తాతల కాలంలో సతీ సహగమనం ఉండేదని చెప్తా ఉన్నాడు ఈయన. ఎక్కడ ఉండేదండి సతీ సహగమనం? దాని గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మనం వివరణ ఇచ్చాం. ఈ రాజారాం మోహన్ రాయ్ అనే వ్యక్తి కూడా క్రిప్టో క్రిస్టియన్. మన విద్యా వ్యవస్థల్లో ఎన్నో విషయాలు మనల్ని ఊచకోత. ఈ 70 తారీఖు వల్ల జ్ఞానార్జన తగ్గింది. మీ కొడుకులు, నా మునులు, నా పెద్దలు మారుతూ ఏ కాలానువాదం అని అవన్నీ నిజాలు. అసలు మనువు ఎన్ని సందర్భాల్లో స్త్రీల గురించి గొప్పగా చెప్పాడు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను. అలాగే సనాతన ధర్మం లేదా మన పెద్దవాళ్ళు లేదా మన ఋషులు లేదా మన గ్రంథాలు స్త్రీలకు విలువ ఇవ్వలేదు అనే మూర్ఖులందరూ కూడా ఈ వీడియో పంపండి. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఇవన్నీ కూడా కాస్త ఇగ్నోర్ చేయండి. ఏం చెప్తాండి, ఈ వీడియో డిస్ట్రిబ్యూట్ చేయని చెప్తున్నాడు. ఉండండి, ఇది ఎక్కడ పెట్టాడు ఒకటి. వేదాలు అనేవి యాక్సెప్ట్ చేయమంట స్త్రీలు చదువుకుంటే. అలాగే మనువు చెప్పాడంట, అసలు దారుణాతి దారుణంగా మనువు స్త్రీలను అణచివేశాడంట. ఈ మూర్ఖులందరికీ కూడా ఏ పుస్తకాలు చదివేలా తయారు? మనువు అంటే ఏంటి, ఏ కాలంలో ఎవరు ఉంటారు, అది పదవియా, అది వ్యక్తియా, ఇదంతా కూడా పెద్ద సబ్జెక్టు, పక్కన పెట్టారు. మనువు అనే విషయం గురించి ఈ గొర్రె బుర్రలకు అర్థం కాదు. ఈడు పెద్ద కొండ గొర్రెగాడు, ఈడు మనువు అనేది అర్థం కాదంట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది చూపించే ముందు ఒక చిన్న ఈ పెడతాను. ఈ మనుస్మృతికిను పరాశర స్మృతికి ఈడు కామెడీ తట్టుకోలేం మీరు. ఎవరో ఈడున్నాడు కదా, ఎవరో ఈ లల్లిగాడు. ఈడేమో అంతర్జాల ముష్టి అయితే ఆడ అంతర్జాల ముష్టి మాఫియా అనమాట. ఈడు పెడతాను చూడండి, కాపీ చేశాను కదా. ఈ అంతర్జాల ముష్టి మాఫియా గాడు ఈ లల్లిగాడు ఏం చెప్తాడు అనండి ఒకసారి. నేను ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక ముస్లిం పెద్దని అడిగితే, మీకు రాజ్యాంగం ఇంపార్టెంటా లేకపోతే మీ మత గ్రంథం చెప్పింది అల్టిమేటా అని అడిగితే, నాకు ఒక ముస్లింగా మొట్టమొదట నాకు నా మత గ్రంథమే అని చెప్పాడు. ఇదే విషయం క్రైస్తవుని అడిగితే క్రైస్తవుడు కూడా చెప్పాడు, నాకు నా మత గ్రంథమే ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ ఈరోజు మనుధర్మశాస్త్రం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మనుధర్మశాస్త్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుగానికి సంబంధం లేనిది. కృతేతు మానవా ప్రోక్త, కృతయుగానికి సంబంధించిన గ్రంథం. ఈ యుగానికి వచ్చేప్పటికీ పరాశర స్మృతి మాకు ప్రమాణం. ఆ పరాశర స్మృతిని మేమెవరం పాటించట్లేదు. విన్నారండి, ఈ పరాశర స్మృతి వీడికంట అది పెడతాను నేను. ఇప్పుడు కలియుగ చెప్పాడు కదండి, ఏంటి కలియుగానికి పరాశర స్మృతిను, తర్వాత కృతయుగే మానవ ధర్మ ఇంకొంటి చెప్తాడు. అదేనో తర్వాత ఏమో త్రేతాయుగే గౌతమ స్మృతి, అలాగే మనకి ద్వాపర యుగే శంఖలిఖిత అండ్ కలియుగే పరాశర స్మృతి అంటాడు కదా. అంటే ఇటు చెప్పాడు కదా పరాశర స్మృతి అని. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఈ ముష్టి మాఫియా అయిపోయారు. ముష్టి మాఫియా గాడు ఇదేంటంటే బెదిరించి డబ్బులు తీసుకుంటాడు అనమాట. ఎవరో ఈ లల్లిగాడు. అందుకే ఇటు ముష్టి మాఫియా గాడు, అడేమో ముష్టియా అనమాట. ఎవరో ఈ దువాడగాడు. ఒకసారి వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా పరాశర స్మృతికి వెళ్ళిపోదాం. పరాశర స్మృతిలోని స్త్రీ, ఓకే, ఇది వద్దులేండి, ఇది పెడదాం ఫస్ట్ నుంచి. వెరీ ఇట్, 1 సెకండ్. ఇదే అనుకుంటా. ఒకసారి పరాశర స్మృతి, ఇది 10వ అధ్యాయం అన్నమాట. ఈ 10వ అధ్యాయంలోని 17, 18, 19 ఒకసారి చూడండి. చండాలైస్య సంపర్కం యా నారీ కురితే తతః విప్రాన్ దశావరాన్ కృత్వా స్వయం దోష ప్రకాశయేత్
ఆకంఠ సంవితే కూపే. కూపే అంటే గొయ్యి అనమాట. ఒక గోతి. ఓకే. ఆకంఠ అంటే కంఠం వరకు. సంవితే కూపే గోమదయో గోమయోదక కర్తమే. తత్ర సిత్వా అంటే అలా ఉండాలన్నమాట. నిరాహార అంటే ఆహారం తీసుకోకుండా. త్వహోరాత్రేన ఒక రాత్రి నిష్క్రమేత్ అక్కడ మీరు ఒక రాత్రి గడపాలి మీరక్కడ. ఓకే. ససికం అంటే మొత్తం గుండు కొట్టించుకోండి. ససికం వపనం అంటే మొత్తం తలంతా జుట్టంతా తీసేయాలనమాట. కృత్వా భుంజీ యాద్వావ కౌదనం త్రిరాత్రం అంటే 3 రాత్రులన్నమాట. త్రిరాత్రం ఉపవాసిత్వ దేంతో మనం అంటే చూడండి ఉపవాసిత్వం అంటే ఉపవాసం చేయాలన్నమాట 3 రాత్రులు. త్రిరాత్రం ఉపవాసిత్వ త్వేకరాత్రం త్వేక అంటే సిత్వాత్ ఏకరాత్రం అంటే ఒక రాత్రి అన్నమాట. ఏకరాత్రం జలే వసేత్ అంటే జలంతో ఉండాలన్నమాట. అంటే నీటితో ఉండాలి. నీరు తీసుకుని ఉండాలన్నమాట. నీటిలో ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు నీటి యందు ఉండాలి. ఇప్పుడు దీని తెలుగు తాత్పర్యం చూడండి ఒకసారి. చండాలురతో సంబంధం పెట్టుకున్న స్త్రీ తాను చేసిన తప్పును 10 మంది బ్రాహ్మణుల ముందు ఒప్పుకొని ఇప్పుడు స్త్రీ చండాలులతో సంబంధం పెట్టుకుంటే ఈ బ్రాహ్మణుల ముందు వీళ్ళెవరో అంటే వీళ్ళేమన్నా ఊరికి పెద్దరాయిళ్ళ. ఇప్పుడు తను తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ముందు, వాళ్ళ భర్త ముందు, వాళ్ళ ముందు వాళ్ళు పడతారు. ఈ బ్రాహ్మణుల ముందు ఒప్పుకోవాలంట. ఓకే. చండాలులతో సంబంధం పెట్టుకున్న స్త్రీ తాను చేసిన తప్పును 10 మంది బ్రాహ్మణుల ముందు చెప్పుకొని పేడ బురద నిండిన గోతిలో కంఠము వరకు ఉండి చూసారా స్త్రీని ఎంతో గౌరవం ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా ఈ ముష్టి మాఫియా లల్లిగాడు. చూడరా స్త్రీనంట ఒక గోతిలోని పేడ బురద అంటే పేడ దాంట్లోని స్త్రీని కంఠం వరకు గోతిలో ఉండి ఒక దినమంతా నిరాహారం ఉంచాలి. అంటే ఆ పేడ కంపుతోని ఆ వాసనతోని ఆ గోతిలోని ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి. స్త్రీ చండాలులతో సంబంధం పెట్టుకుందన్న స్త్రీ అంట ఈ బ్రాహ్మణుల ఉంటారు కదా ఒక మాఫియా బ్యాచ్ లాగా వాళ్ళ ముందు ఒప్పుకోవాలంట. ఎవరు భర్త ముందు ఒప్పుకోకూడదా? బ్రాహ్మణుల మీద ఒప్పుకోవాలనుకుంటా. అంటే వాళ్ళే ఊరికి పెద్దలు గాని లేకపోతే మీరు పెదరాయుడు తీర్పులాగా ఊరి పెద్దలు ఉంటారన్నమాట. వాళ్ళే బ్రాహ్మణులు అనమాట. సో ఎవరో స్త్రీ ఎవరో చండాలులు అంటే మీరేదో చండాలమైన అనుకోకండి. చండాలుడు అంటే ఎవరో కాదు. బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణుడికిను ఒక శూద్ర స్త్రీకి పుట్టినవాడు అనమాట. మళ్ళీ అలాగే కుక్కను సునక మాంసమును వండుకొని తిను అని ఎందుకు చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. అది ఓకే. అంటే వాళ్ళకు పుట్టుకతోనే వస్తుంది చండాలురు అనేది. చండాలురు ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బర్త్. ఓకే. అది నేను చూపించాను నీకు. రాజ్య కులాలు మన సంకర కులాలు దాంట్లో పెట్టినప్పుడు నేను పెట్టాను. అది ఆ స్క్రీన్ షాట్ దొరికితే చూపిస్తాను మీకు నేను. జస్ట్ బికాస్ ఈ చండాల స్త్రీ గనక సంబంధం పెట్టుకుంటే పేడ బురద అండిన గూతిలో కంఠం వరకు ఉండి ఒక దినమంతా నిరాహారంగా ఉండవలను. తరువాత తలనంతా గొరికించుకొని 3 రాత్రులు ఉపవాసం ఉండి ఒక రాత్రి నీటి ఎందే ఉండవలను. అంటే ఒకరోజు పేడ మళ్ళీ పేడ బురద కంపును వదిలించుకోవడానికి మళ్ళీ తలనంతా గొరికించేసుకొని 3 రాత్రులు ఉపవాసం ఉండి తర్వాత నీటిలో ఉండాలంట. ఒరేయ్ ఇదిరా విన్నావా? అంతర్జాల ముష్టి మాఫియా గల ఇద్దరేనాలి ఇది. ఓకే. దీని తర్వాత కౌంటర్కి ఎవడొస్తాడు లైవ్లోకి. ఇది నెక్స్ట్ ఇంకోటి చూడండి. శంఖపుష్పి లతామూలం పత్రం వా కుసుమం ఫలం. అంటే తరువాత శంఖపుష్పి అనే ఔషధి లతల యొక్క వేళ్లను ఓకే ఒకసారి నేను ఇదే పెట్టేస్తానండి. నేను గివ్ మీ సెకండ్ 1 సెకండ్. ఈరోజు ఆ పరాశర స్మృతి అనేది ఒకటి ఉందని కూడా హిందువులు ఎవరికి తెలియదు. హిందువులకల్లా తెలిసింది ఏంటి అంటే 10 మందికి మంచి చేయటం, 10 మంది మంచి కోరుకోవటం, సర్వే జన సుఖినో భవంతో చెప్పటం మాత్రమే. ఇక్కడ మీరు రాజ్యాంగాన్ని పాటించమంటారా లేకపోతే ఇంకో పుస్తకం రాసుకొచ్చి దాన్ని పాటించమంటారా? మాకు అప్రస్తుతం. మేము కోరుకునేది దేశం మొత్తం కూడా శాంతి జీవనంతో గడపాలి, ప్రశాంతమైన జీవనం గడపాలి. ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోకూడదు. నా పక్కన ముస్లిం ఉన్నా నాకు అభ్యంతరం ఉండకూడదు. ముస్లిం పక్కన క్రైస్తవుడు. నేను ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక ముస్లిం పెద్దని అడిగితే మీకు రాజ్యాంగం ఇంపార్టెంటా లేకపోతే మీ మత గ్రంథం చెప్పింది అల్టిమేటా అని అడిగితే నాకు ఒక ముస్లింగా మొట్టమొదట నాకు నా మత గ్రంథమే అని చెప్పాడు. ఇదే విషయం. ఓకే, విన్నారు కదండి. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే మళ్ళీ మీకు
ఇది పెట్టేస్తాను, గివ్ సెకండ్. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంట, తరువాత శంఖపుష్పి అనే ఔషధ లతల యొక్క వేళ్లను, ఆకులను, పువ్వులను, ఫలాన్ని అన్నింటినీ బంగారము, మళ్ళీ చూడండి వీటితో కలిపి బంగారం వేయాలంట, పంచగవ్యములతో. పంచగవ్యము అంటే నథింగ్ బట్ కల్లాపి, పేడ నీళ్ళు అనమాట. ఓకే, హట్ అయ్యారా మీరు హట్ అవుతారు నాకు తెలుసు. దీంట్లో మెయిన్ ఏముంటుందంటే గోమూత్రము, పేడ, ఆవు నెయ్యి, పాలు, పెరుగు. పాలు, పెరుగు, ఆవు నెయ్యి 3 జ్ఞాపకం పెట్టుకోండి. 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోమూత్రము, గోమయము అంటే పేడ అనమాట. పేడను గోమూత్రం ఈ 2 కలిపేసిన దాన్ని బాగుగా కలిపి కషాయం కాయాలంట. కషాయం కాసి ఏంటి ఈ లతలు, వేళ్ళు, ఆకులు, పువ్వులన్నీ వేసి బంగారం కూడా వేయాలన్నమాట. వేసి కాచిన తర్వాత ఇది ఆ నీటినంతా పై దోషము చేసిన స్త్రీ తాగవలెను. ఏ దోషం చేసిన స్త్రీ? ఎందుకు చెప్పాను కదా మీకు, ఇక్కడ చండాలంతో సంబంధం పెట్టుకున్న స్త్రీ ఈ పేడలోని బురదలోని పొర్లిన తర్వాత వెంటనే ఈ మళ్ళీ గోమూత్రము, పేడ కలిపిన నీళ్ళని కషాయంలాగా బాగా కాసి దాంట్లో మళ్ళీ పాలు, పెరుగు, నెయ్యి మొత్తం ఇవన్నీ వేసేసి ఈ బంగారం వేసి కషాయం కాయాలంట. చూసారు ఇది? ఈ కషాయాన్ని ఈ కషాయం ఇద్దరికి పట్టించాలి సార్. వీటికి ఎవరికి? మన ఈ ఈ ముష్టిగాడు ఉన్నాడు కదా, ఎవరో ఈ దువ్వాడిగాడికినో ఈ లల్లిగాడికి పట్టించాలి. ఎవరో ఈ ఈ పేడ కషాయం అన్నమాట. పేడ కషాయంతో గోమూత్రము, ఈ పేడ కలిపిన నీళ్ళని ఇద్దరి చేత తాగించాలన్నమాట. నీటిని పై దోషము చేసిన స్త్రీని తాగించవలను. ఆమె ముట్టగునంత వరకు ప్రతిదినము ఒక పూట మాత్రమే భుజింపవలేను. ఈ వ్రతం చేయనంత వరకు ఆమె ఇంటి వెలుపలనే నివసింపవలను. చూసారా, బయట వేసేసారు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి. ఈ ప్రాయశ్చిత్త వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత, ఇది మాట ట్విస్ట్, జాగ్రత్తగా ట్విస్ట్ వినండి. ఈ ప్రాయశ్చిత్త వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలను. వచ్చేసాడు మళ్ళీ తినడానికి. వీళ్ళు ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే ఫుడ్కి వచ్చేస్తారండి. అంటే వీళ్ళ ప్రాయశ్చిత్తంలోని బ్రాహ్మణులకి అన్నదానం చేయాలన్నమాట, సంతర్పణ చేయాలి. అంటే ఎవరు ఏ తప్పు చేసినా సరే బెనిఫిట్ పొందేది ఎవరో? మళ్ళీ వీడే. ఓకే, బ్రాహ్మణ భోజనం తరువాత అంతటితో ఆగుతారా? ఆగరు. బ్రాహ్మణ భోజనం తరువాత సద్బ్రాహ్మణులకు 2 గోవులను దానం ఇస్తే శుద్ధి కలుగుతుంది. అదండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరో అమ్మాయి ఎవరితోనో సంబంధం పెట్టుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని తీసుకెళ్లి పేడలో, బురదలో తూసేయడం ఏంటి? తర్వాత ఏమో తల గొరికించడం ఏంటి? ఆ తర్వాత పేడ నీళ్ళని కషాయంగా పెట్టి తాగించడం ఏంటి? తాగిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణులకి అన్నదానం చేయడం ఏంటి? అన్నదానం చేసిన తర్వాత వీడు ఇంకో పెద్ద ప్లాన్ వేసాడు. ఎవరో ఈ మన వీళ్ళందరికంటే పెద్ద ముష్టిగాడు వీడే. ఎవరో మన ఈ పరాశర స్మృతి, పరాశరుడు తెలుసు కదా, పరాశరుడు. వాడిది పెద్ద స్టోరీ మళ్ళీ. ఓకే, అమ్మాయిల్ని పడవలు దాటించమని చెప్పి పడవలెక్కి నది దాటించమని చెప్పేసి వాళ్ళకి సింటు బాటిల్ ఇచ్చేసేసి వసిపరుచుకుంటాడు అనమాట పరాశరుడు. ఆ కథ చెప్తాను ఎప్పుడైనా. బ్రాహ్మణ భోజనం తరువాత సద్బ్రాహ్మణకు 2 గోవులను దానంగా ఇస్తే శుద్ధి కలుగుతుంది. 2 గోవులకి ప్లాన్ వేసారు వీళ్ళు. అంటే 2 గోవులు చాలా కాస్ట్ ఉంటాయి అప్పట్లోని. ఇప్పుడైనా సరే 2 మేకలని 2 గోవుల్ని మీరు కొనలేరు కదా, అప్పట్లో కూడా కొనలేరు అనమాట. అంటే ఎవరైతే ఇలాగ అక్కన సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే, పరాశర స్మృతిలోని వీళ్ళు రాసుకున్న శ్లోకాలతోని అప్పట్లో జనాల దగ్గర నుంచి 2 గోవులను కొట్టేసేవాళ్ళు వీళ్ళు. అది ఎరా ముష్టిగా రా, నువ్వు ఎక్కడుంటావో దీన్ని కౌంట్ ఎవరో నాకు, నువ్వు ఇద్దరు ఎవరిచ్చినా పర్లేదు. ఓకే, తర్వాత ఇది మనుస్మృతి మాట. వీడే చెప్పాడు కదా, పరాశర స్మృతి, మనుస్మృతి, కలియుగానికి అని మనం 2 ఆల్టర్నేటివ్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇలా కొన్ని మెసేజ్లు ఏమన్నా వచ్చే చూస్తాను నేను. ఓకే, ఇంకేమున్నాయి? షూర్, ఓకే రండి. నేను ఇంకొక చాలా స్లైడ్స్ పెట్టాను, అన్ని కవర్ చేయడం కుదరదు. ఇది పార్ట్ 2 కూడా చేయాల్సి వస్తుంది. పార్ట్ 2 చేసిన తర్వాత నేను చెప్తాను మీకు నేను. ఓకే, నెక్స్ట్ ఇది వినండి. మనుస్మృతిలోని 9వ అధ్యాయము 143, 144, 145. ఓకే, భర్త చనిపోయినందువల్ల పెద్దల అనుమతి లేక మరిది వలన పుట్టినవాడు ఒకటనమాట. అంటే పెద్దలు, అంటే ఒక వదిన గారు ఉందనుకోండి, వదిన గారు మరిది వలన ఒక బిడ్డ కనుక పుడితే ఈ బిడ్డ పుట్టడానికి పెద్దల అనుమతి లేదంట. అదొక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, పెద్దలి అనుమతి ఉన్నా మరిది వల్ల పుట్టిన 2వ పుత్రుడు. చూసారా, ఇద్దరికి 2 పుత్రుడు, వేరే వేరే కండిషన్స్ అన్నమాట. ఒకళ్ళు ఏంటంటే మరిది వలన వదిన గారికి పుట్టిన
బిడ్డకి పెద్దల అనుమతి ఉంది. ఇంకో దాంట్లో లేదు. ఈ ఇద్దరు వారి తండ్రి ఆస్తికి అర్హులు కారు. ఇదేంటంటే ఆస్తి పంపకాల విషయం మాట. ఏది నవమ అధ్యాయంలో 143, 144, 145లోని ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అని. వాళ్ళకి పేర్లు చూడండి ఎలా పెడతాడో ఈ మనుగడు. వారిని జారజాతుడు, కామజాతుడు అందురు. పెద్దల అనుమతి ఉన్న ఆ స్త్రీ యొక్క మరిది శాస్త్ర విధానమున నేతిని తన శరీరమున పూసుకొనక మౌనంగా చూసారా? ఈ ఇది ఒక ఏమంటారు? ఒక మరిది ధర్మం అన్నమాట. దీన్నే మనం దేవరనాయం అంటాం. ఇది ఒక దేవరనాయంలో ఏంటంటే భర్త చనిపోయిన స్త్రీ, ఆ స్త్రీ యొక్క భర్త యొక్క తమ్ముడు అంటే మరిదితోని ఈ పిల్లలు పుట్టడం కోసం వీళ్ళేసే ఒక తంతనమాట. దీంట్లో ఏంటంటే ఈ మరిది తన శరీరానికి నేతిని పూసుకొని వదిన దగ్గరికి వెళ్తాడనమాట. అలా గనక నేతిని పూసుకొనక వెళ్తే లేదా మౌనంగా చూడండి మౌనంగా లేక అంటే ఆ ఆ సంగమించేటప్పుడు మాట్లాడకూడదనమాట. ఒకవేళ మధ్యలో వాడికి మూడొచ్చి నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అన్నాడనుకోండి, వెంటనే ఆడికి మౌనభంగం అవుతది. అలాంటప్పుడు ఏం జరుగుతదంటే అలా మౌనంగా లేకుండా సంగమిస్తే పుట్టిన వాడు పతితుని వలన పుట్టిన వాడు కావున అతనికి కూడా పైతృకం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందనమాట. పైతృకమైన ధనం లభించదు. ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎవడికి ఏమి రావాలి, ఎవడికి ఏమి ఆస్తి రాకూడదు, ఆడు జారజాతుడా, కామజాతుడా అన్న విషయాల్ని మన మనువుగడే నిర్ణయిస్తున్నాడు. ఓకే. కానీ అట్లు పెద్దల అనుమతి పొందిన స్త్రీకి ధర్మ మార్గమున జన్మించిన వాడు కాడు అని పడింది ఇక్కడ. అట్లు పెద్దల అనుమతి పొందిన స్త్రీకి ధర్మ మార్గమున జన్మించిన వాడు మాత్రం ఔరసపుత్రుని వలె తండ్రి ఆస్తిని పొందుతాడు. ఇదేంటి? దీనికి కావలసిన క్వాలిఫికేషన్ ఏంటి? పెద్దల అనుమతి ముందు పొందాలి. పెద్దల అనుమతి పొంది స్త్రీకి ధర్మ మార్గం అంట. మళ్ళీ చూడండి, ఇది ధర్మ మార్గం. మన ధర్మ మార్గం భాస్కర్ రాజు ఉన్నాడు కదా, ధర్మ మార్గం అంట. ఈ ధర్మ మార్గం ఏంటి తెలుసా? వదినకి వదిని దగ్గర మరిది దగ్గర వదిన్ని పడుకోబెడతారు. ఎలాగా? మరిది శరీరానికి పూర్తిగా నేతిని రాసి మౌనంగా సంగమించాలన్నమాట. అలా పుడితేనే ఆ స్త్రీకి ఇది ధర్మ మార్గం అంట. మళ్ళీ ఎలాంటి ధర్మ మార్గం చూడండి. ఈ ధర్మ మార్గానికి అటువంటి పుత్రుడు ఔరసపుత్రుడు. అంటే ఔరసపుత్రుడు అవ్వాలంటే పెద్దల అనుమతి పొందాలి. ఈ ధర్మ మార్గము ఏది? ఈ సనాతన ధర్మ మార్గం అన్నమాట. ఈ సనాతన ధర్మ మార్గం వల్ల జన్మించాలి. అప్పుడే ఔరసపుత్రుడు అనబడతాడు. అతడే తండ్రి ఆస్తిని పొందుతాడు. లేకపోతే వాడు జారజాతుడు, కామజాతుడు అవుతాడనమాట. ఎరా ముష్టియగాళ్ళు విన్నారా? దువ్వాడ ముష్టియ అంటే లల్లి ముష్టియగాళ్ళు. మీరిద్దరూ నేను చూపించిన ఈ 3 స్లైడ్స్‌కి కౌంటర్ ఇవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు మధ్యలో ఇది జార్జ్ సారోస్ పంపించాడు, బ్రిటిష్ వాళ్ళు వక్రీకరించారు, ఈ శ్లోకాలు ప్రక్షిప్తం అని అన్నాడంటే మీ చేత నేను ఈ కషాయం తాగిస్తా. ఇంతకుముందు కషాయం ఉంది కదా, ఏది? పంచగవ్యములతో బాగుగా కాచిన కషాయాన్ని కాసి ఈ ఇద్దరు తాగాల్సి వస్తుంది మీరు. ఏది? ఇది జార్జ్ సారోస్ పంపించాడు, బ్రిటిష్ వాళ్ళు చేశారు, లేదా ఇది ప్రక్షిప్తం అన్నారంటే. ఓకే. 10వ అధ్యాయము 20, 21, 22. అలాగే మనుస్మృతిలో 9వ అధ్యాయం 143, 144, 145. అలాగే పరాశర స్మృతి 10వ అధ్యాయంలో 17, 18, 19. ఇది పర్టికులర్గా ఎందుకు పెట్టారంటే శిక్షలన్నీ స్త్రీలకే ఉన్నాయి అని చెప్పడం కోసం పెట్టా. ఎందుకు పెట్టాను? ఈ ముష్టియాగాడు ఉన్నాడు కదా, ఈ బురద వర్ష దువ్వాడ ముష్టియాగాడు, స్త్రీలను చెరిచిన వారికి ముక్కు చెవులు కోయడం అనేదో ఈ శ్లోకం పెట్టేసేసి మనుస్మృతి 364 స్త్రీలని కుక్కల చేత కనిపించాలని ఉంది. అది వదిలేసి స్త్రీలకు మాత్రమే పెడుతున్నాడు. ఓకే. ఇది టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేనంతా కవర్ చేస్తానో లేదు తెలియదు. సో తర్వాత ఇదన్నీ చెప్పినట్టున్నాను కదా. ఓకే, ఇవన్నీ చెప్పేసాను కదా, అన్నీ అయిపోయినాయి. మద్యపానం చేసేది అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వెళ్దాం ఉండండి ఒకసారి. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ స్త్రీలను చెరిచిన వారిని ముక్కు చెవులు కోయడం, కాలే పెనం మీద మాడిపోయేటట్టు చేయడం వంటి చిత్రహింసలు పెట్టి చంపాలనుందా? అది తప్పు. ఇటు చెప్పింది. ఒరే ముష్టియగా,
నేను ఒకటి పెడతాను శ్లోకం. ఎవరో మన మీ లలిగడు చెప్పాడు కదా! కలియుగానికి పరాశర స్మృతి అని. ఇది పరాశర స్మృతి 10వ అధ్యాయం. ఒకవేళ స్త్రీ పొరపాటున మీరు కామెంట్స్ మీరు చూసుకోండి. నేను కామెంట్స్ ఏమీ చేయట్లేదు. మన షమీర్ గారు, మన జొన్నలగడ్డ గారు మీరందరూ చూసుకోండి. మన మోడరేటర్స్ అందరూ చూసుకోండి. కామెంట్స్ నేను అటెన్షన్ పే చేయట్లా. ఈ మెటీరియల్ కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఇది పార్ట్ 2 అని చెప్పాం గనుక నేను కాసేపు బ్రేక్ ఇచ్చి మొత్తం అంతా బోరింగ్ కొడుతుంది కదా! చాలా టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఎన్ని పెట్టాను నేను? ఒక 57, 60 స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. ఓకే. అంతా వెళ్ళడం కుదరదు. ఓకే. ఈరోజు ఓన్లీ ఇది ఒక్కటే కవర్ చేస్తాను ఇది. ఈడేమన్నాడు స్త్రీని గనక ఇది చరిచి మానభంగం చేస్తే ఏం చెప్పాడు అది? చరిచిన వారికి ముక్కులు చెవులు కోయలడం ఉంది కదా! నో. అది ఈ శిక్షలు ఎవరైతే స్త్రీని చరిస్తారో శిక్షలు పురుషులకు కాదు, స్త్రీలకే శిక్షలుంటాయి. పరాశర స్మృతి 10వ అధ్యాయం చూసారా? బందీగ్రాహేనయ భుక్తా హత్వా బద్వా బలాద్భయాత్ ఓకే కృత్వా సంపతనం కృత్యం శుద్ధే తాత్పరో ఇది పరాశరో బ్రవీత్. ఇది ఇక ప్రతి చోట పరాశరో బ్రవీత్ అని ఉంటుందండి. పరాశరుడు ఏం చెప్పాడంటే దీనికి ఎప్పుడు శుద్ధం అవుతామంట మనం. ఏది ఒక కృత్యం ఈ వ్రతాన్ని చేయాలన్నమాట. ఏం చేయాలి వ్రతాన్ని? ఎవరు చేయాలి? ఎవరైతే బలాత్కారానికి గురవుతారో. చూడండి ఇక్కడ మీకు తెలుగులో చదువుతాం ఇది. స్త్రీని కొట్టి, భయపెట్టి, కట్టివేసి, బలాత్కారంగా అనుభవిస్తే ఆమె కృత్య శాంతపనము అనే వ్రతం చేస్తే, కృత్య శాంతపనమను వ్రతమును చేస్తే పరిశుద్ధురాలవుతుందని పరాశర మహర్షి. మహర్షి ఈ పరాశరుడు గాడు. వీడు పడవలో అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడు మాట. పరాశర మహర్షి అనేవాడు. మీకు మహాభారతంలో ఒకసారి చూపించాను కూడా కదా అది. స్త్రీని కొట్టి, భయపెట్టి, కట్టేసి, బలాత్కారంగా అనుభవిస్తే ఆమె కృత్య శాంతపనము మనం వ్రతాన్ని చేస్తే పరిశుద్ధాలవుతుంది. ఎక్కడుందరా శిక్ష? స్త్రీని ఎవరో బలాత్కారం చేయడం ఏంటి? ఈ బలాత్కారానికి ఆమె శిక్ష అనుభవించడం ఏంటి? ఆమె చేసే శిక్ష ఏంటి తెలుసా మీకు? ఈ కృత్య శాంతపనము అనే వ్రతం చేయాలన్నమాట. అప్పుడు పరిశుద్ధురాలు అవుతుందన్నమాట. పాపాత్ములైన పురుషులు ఆమెను బలాత్కారంగా అనుభవిస్తే ఆమె ప్రాజాపత్యమనే వ్రతం చేసి రజస్వల అయిన తరువాత పరిశుద్ధురాలు అవుతుంది. ఏంట్రా ఇది? ఒరే లల్లి అండ్ దువ్వాడ ముష్టియగాళ్ళు, మీరిద్దరూ దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఏంటి? ఎక్కడైతే ఈడు ఈ జనాలకి ఈ స్త్రీల చిరిచిన వాళ్ళకి చెవులు ముక్కు కోస్తారు అని అబద్ధాలు చెబుతూ జనాల దగ్గర డబ్బులు దండుకుంటున్నాడో ఈ ముష్టియగాడు ఈ శ్లోకానికి నేను క్వైట్ ఆపోజిట్ శ్లోకం పెట్టాను నేను ఇక్కడ. శిక్షలు స్త్రీలకే ఉన్నాయి, పురుషులకు కాదు. స్త్రీని బలాత్కారం చేస్తే ఆ స్త్రీ ఈ వ్రతాన్ని చేయాలంట. ఓకే. ఏంటి? బలాత్కారం అయిన అమ్మాయి వ్రతం చేయాలి. ప్లస్ ఆ బలాత్కారం చేసిన వాళ్ళు పాపాత్మలైతే వెళ్ళి అమ్మాయి కనుక్కొని వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు పాపాత్మలా కాదా అని. ఎలా తెలుస్తుందిరా? అమ్మాయిని చెరిచిన వాళ్ళు పాపాత్మలో, బేవర్సగాళ్ళు, ముష్టియాగాళ్ళు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా అమ్మాయికి. వాళ్ళు పాపాత్మలైన పురుషులు బలాత్కారంగా అనుభవిస్తేనంట ఆమె ప్రాజాపత్యమనే వ్రతం చేసి మళ్ళీ రజస్వల అయిన తరువాత పరిశుద్ధురాలు అవుతుంది. అదిరా స్త్రీలకి వీళ్ళు ఇచ్చే విలువ. స్త్రీలకి బ్రహ్మానందం గారు చెప్పింది ఇదే. బ్రహ్మానందం గారు ఇంకా చాలా లైట్ వెయిట్లో చెప్పారు. వీళ్ళు అనవసరంగా గెలుక్కున్నారు. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? పరాశర స్మృతి 10వ అధ్యాయంలోని ఎంత దారుణాలు అయితే ఉన్నాయో అది. ఇప్పుడు మనం ఈ ఎత్ర నార్యంతు పూజ్యంతి ఎద్ర నార్యంతు కాదు, ఇది నార్యస్తు అండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతారమంతే ఉంది కదా, అది పెడదాం కాసేపట్లో. తర్వాత ఈ అబద్ధాలు ఉన్నాయి కదా. ఈడేం చెప్పాడు? గార్గి. అసలు గార్గి ఎవరు? వీళ్ళందరూ పైకి లేపుతుంటారు కదా. అసలు ఎంత నాలెడ్జ్ ఉంది? ఆ మాత్రం నాలెడ్జ్ ఉండడానికి నువ్వు వేదాలను అభ్యసించాలా అన్న విషయం తెలుసుకుందామండి. ఇది ఒక చాప్టర్, ఇది పెడతాను. మీరు ఎక్కువైంది ఇక్కడతో, ఆల్మోస్ట్ మనకి 1.5 hour అయింది కదా. ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. నేను మీకు ఏంటి నేను కాల్స్ తీసుకుంటాను కాసేపట్లో. ఇది తీసుకునే ముందు వీటి చెప్పిన ఒక అబద్ధమేనండి. ఇది పెట్టేస్తాను, దీని తర్వాత కాల్స్ తీసుకుంటాను.
ఈ ముష్టియేగడు ఏమంటాడంటే, మన బురద వర్ష ఈ దువ్వాడ అంతర్జాల ముష్టియేగడు, "ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికీ జ్ఞానాన్ని పంచుదురుగాక. మీ మనస్సు చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను" అంటే ఋషి, "నేను పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమే గాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను." అది. ఇది ఋగ్వేదం 10:191 అంటే 10వ మండలంలోని 191 అనువాకంలోని 3వ మంత్రం అంట. ఎవరో ఈ దువ్వాడ ముష్టియేగడు చెప్తున్నాడు. "ఒరేయ్ దువ్వాడ భరతవర్ష ముష్టియేగా, అసల ఈ ఋగ్వేదం 191వ సూక్తంలోని 'ఓ స్త్రీలారా' అన్న పదం ఉందా లేదా అన్నది మనం చూద్దాం. ఏరా ఎక్కడుందిరా అసలు ఏ స్త్రీ? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇది? ఇలాంటివి లేనివన్నీ పెట్టేసేసి కిందన ఈ ఫోన్ నంబర్లు పెట్టి, ఓకే, గూగుల్ పే, ఫోన్‌పే, ఓకే, మనకి ఏంటి పేటీఎం, ఈ పేటీఎం బ్యాచ్, అందుకని ముష్టి అనేది. ఈ ముష్టియేగాడు లేని ఈ శ్లోకానికి లేని అర్థాన్ని పెట్టి హిందువుల దగ్గర డబ్బులు కొట్టేస్తున్న ఈ ఒక కేటుగాడు మాట ఈడు. ఓకే. అసలు మనం 10:191 3లోకెళ్ళి ఒకసారి చూద్దాం. ఇదనమాట. చూసారా? ఋగ్వేదం 10:191 3. ఇదండి శ్లోకం. ఈ శ్లోకంలో చూడండి. ఈ శ్లోకంలో ఎక్కడ కూడా మీకు "ఓ స్త్రీలారా" అన్న పదమే ఉండదనమాట. "ఓ స్త్రీలారా, పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి" అన్న మాట అసలు ఎక్కడా ఉండదు. ఈడు లేని దాన్ని, అంటే ఈడికి ఒక్క పైసా రీసెర్చ్ జ్ఞానం లేనే లేదు ఈడికి. ఎవడో పంపించిన ఆ పోస్టులు ఉంటాయి కదా, అది మన ఎవరో ఈ జర్నలిస్ట్ బత్తాయి సాయిలాగా ఇలా ఫోన్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటాడు అంతే. ఆడికి మీరు డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఇది అందుకే ముష్టి అనేది. ఈ ముష్టియేగాడు పెట్టిన శ్లోకానికి అర్థం చూద్దామండి. ఋగ్వేదం 10వ మండలము 191. చూడండి, 10వ మండలం 191 3వ మంత్రం. 3వ మంత్రంలో ఏముంది? "సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహచిత్తమేషన్ సమానం మంత్రమభిమంత్రయేవః సమాననే ఓ హవిషా జుహోమి." ఇది మాట మంత్రం ఇది. ఈ మంత్రం ఎక్కడ కూడా దీన్ని తెలుగు అర్థం చూడండి ఫస్ట్. "పురోహితులు ఏకముగా వచ్చుదురుగాక, పురోహితులు ఏకమన వచ్చుదురుగాక, ఏకమై స్తుతింతురుగాక, వారు ఏకచిత్తులు ఏకమనస్కులు అగుదురుగాక. పురోహితులారా మిమ్ము ఒకే మంత్రంతో మంత్రిస్తాను, ఒకే హవిస్సుతో హవనం చేస్తాను" అంతే. ఈ 3వ శ్లోకంలో ఎక్కడా కూడా ఈ ముష్టియేగాడు చెప్పినట్టుగా "స్త్రీలారా, పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి" అన్న మాటే లేదు. చూడండి, ఈళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారంటే, ఇటువంటి శ్లోకాలు ఉన్నాయి అని మీకు చెప్పి, మీ దగ్గర నుంచి అని పోకిరి సినిమాలో గాని ఒక ముష్టి బ్యాచ్ తయారైనట్టుగా కింద నంబర్లు ఇచ్చేసేసి ఇలా పెడుతున్నారన్నమాట. అరే ఋగ్వేదంలో ఏదుందో అది చెప్పకుండా నువ్వు "ఓ స్త్రీ పురుషులారా సమానంగా మంత్రాలు ఇవ్వబడిన" ఎక్కడ చెప్పాడురా దీంట్లో? ఇది చూడండి. ఇది ఏంటి మన లైబ్రరీ నుంచి తీసుకుందండి ఇది. మన విజ్డమ్ లిబ్ నుంచి తీసుకుందనమాట. "కామన్ బి ద ప్రేయర్ ఆఫ్ దీస్ అసెంబ్ల్డ్ వర్షిప్పర్స్." చూసారా? ఇక్కడ పురోహితులందరూ ఏకముగా వచ్చుదురుగాక. అసెంబ్ల్డ్ వర్షిప్పర్స్. "కామన్ బి ద ఎక్విషన్, కామన్ ద పర్పస్, అసోసియేటెడ్ బి ద డిజైర్." అంటే అందరూ ఒకే కోరికతో ఉంటారన్నమాట. "ఐ రిపీట్ ఫర్ యూ ఏ కామన్ ప్రేయర్, ఐ ఆఫర్ యూ విత్ కామన్ ఆబ్లిగేషన్." చూసారా? ఒకే హవిస్సుతో హవనం చేస్తాము, మిమ్మల్ని ఒకే మంత్రంతో మంత్రిస్తాను. ఈ మంత్రం మొత్తం మీద చూసారా? సమానో మంత్రః సమితిః. ఈ మంత్రం మొత్తం మీద ఎక్కడా కూడా మీకు "ఓ స్త్రీలారా, పురుషులతో సమానంగానే మీకు మంత్రాలు ఇవ్వబడిన" ఎక్కడా చెప్పలేదన్నమాట. ఇది ఈ ముష్టిగాడు చేసే పని. ఈడు గాని, లల్లిగాడు గాని మంత్రం పెట్టారంటే గ్యారంటీగా అందులో తప్పు, అంటే అందులో అది ఉండదన్నమాట. ఈడు చెప్పాడంటే ఈడికి రీసెర్చ్ స్కిల్స్ లేవు. ఈడు చెప్పే ఎన్ని ఒట్టి అబద్ధాలు. ఈడు ఒక చెడు పురుగులు అంటాడనమాట. ఈడు ఎలాంటి చెడు పురుగు అంటే, హిందూ గ్రంథాలలో ఉన్న వాటిని వక్రీకరించి లేని విషయాల్ని పబ్లిష్ చేసి కింద నెంబర్లు పెట్టి అడుక్కుని ముష్టియే బ్యాచ్ గాడు. ఎవరో ఈ బురద వర్షగాడు.
చాలండి ఇక్కడితో ఆపుతాను ఫస్ట్. ఇక్కడితో ఆపి ఇంకా చాలా విషయాలు పెట్టాను నేను. అన్నీ ఇంకా అసల ఆణిముత్యాలన్నమాట రకరకాలు. ఇక్కడితో ఇది ఆపి, ఈ ముష్టిగాళ్ళకి కాసేపు బ్రేక్ ఇచ్చి, కాల్స్ తీసుకొని, టైం ఉంటే ఇంకా మిగిలిన స్లైడ్‌లోకెళ్తాను. ఓకే. ఒకసారి కామెంట్స్ ఏమన్నా మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను అవి కూడా చదువుతాను. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇక్కడే ఇచ్చేస్తాను లింక్. యాహ్! లింక్ ఇచ్చానండి. ఇదేం చేస్తానంటే నేను పిన్ కూడా చేస్తాను. 1 సెకండ్. జాయిన్ అయితే కాల్స్ తీసుకుంటాను. లేదంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను. పిన్ కూడా చేస్తాను. ఓకే. ఓకే అండి. మెసేజ్ పిన్ అయింది. మెసేజ్ ఇచ్చాను. జాయిన్ అవ్వండి. ఎవరు జాయిన్ అవుతారో. యాహ్! ఇది కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఎవరో షేక్ గారు మన గౌస్ గారు పెట్టారు. ఈ బత్తాయిలందరూ నోటికొచ్చిన శ్లోకాలు చెప్తారు. ఎందుకంటే అందరూ చదవరు కాబట్టి. ఓకే. తర్వాత నన్ను చివరిలో తీసుకోండి శంకర్ గారు. ష్యూర్ అండి. నేను కొన్ని కామెంట్స్ చదువుతూ ఉంటాను ఈలోగా. ఓకే. యాహ్! నేను ఇది పెడదామండి ఒకసారి ఛానల్ ఎందుకు పెట్టి, అది ఎక్కడో పెట్టినట్టుంది స్లైడ్. ఎత్ర నార్యస్తు పూజ్యంతే ఉన్నారు కదా! అది పెడదామండి ఇది. ఇది కాదు ఇది. గారికి తర్వాత పెడతాను. ఇదన్నీ వదిలేద్దాం మనం. మన అష్టమాధ్యాయం కదా ఇది. సరే నేను షేర్ చేయకుండా షేరింగ్ ఆపేస్తాను కాసేపు. ఆపి ఇది మామూలు రెగ్యులర్ పెడతాను. ఓకే. ఇలాగ ఇక్కడ నేను శ్లోకం సెర్చ్ చేసి పెడతాను. యాహ్! శంకర్ గారు ఇచ్చారు. లాస్ట్‌లో తీసుకోమన్నారు కదా! నన్ను ఎవరైనా వస్తే తీసుకుంటాను. ఇంకా రాలేదు. 1 సెకండ్. నేనేం చేస్తానంటే ఈలోగా ఆహ్, ఇంకొక స్లైడ్ చూపిస్తానండి నేను. నేను మొన్నే అనుకున్నా ఇది చూపిద్దామని. ఈ శ్లోకానికి అర్థం చెప్పమని చెప్పాను కదా! భగవద్గీతలో ఉన్న శ్లోకానికి. మళ్ళీ పెడతాను ఇక్కడ. కనిపిస్తుంది కదా మీకు? ఈ శ్లోకం గుర్తుందా మీకు? ఎవరన్నా అర్థం చెప్తారా అని చెప్పేసి గీతలోని మాం హి పార్థ వ్యపాశ్రిత్వ ఏల వ్యపాశ్రిత్వ ఏలపి అచ్చు పాపియోననః ఉంది కదా! స్త్రియో వైశ్యోస్తదా శూద్రాస్తేంపి యాంతి పరాంగతిం. ఈ శ్లోకానికి అర్థం మనం ఎందుకు ఈ బత్తాయిగాళ్ళు కింద మీద పడుతున్నారని ఇంకో రీజన్ ఉంది. ఓకే. టెంపుల్ ఇష్యూ అని వచ్చారండి. శంకర్ గారు మిమ్మల్ని తర్వాత తీసుకుంటాను. టెంపుల్ ఇష్యూ గాని తీసుకుంటాను ముందు. ఈ శ్లోకం చెప్తానండి ఒకసారి. దీంట్లోని చూసారా మీరు శ్రీకృష్ణుడు స్త్రీలను పాపమ జన్మ ఎందుకంటున్నాడు. దీనికి ఇప్పుడు ఆధారం చూపిస్తాను నేను. ఓకే. ఇది నేను ఈ బత్తాయి కోసం పెట్టిందన్నమాట. గీతలో ఈ శ్లోకం ప్రక్షిప్తం అని ఎందుకు పెట్టానంటే నాకు తెలుసు బత్తాయిలందరూ కూడా ఈ ప్రక్షిప్తం అని చెప్పేసేసి పెడతారని 22% వచ్చింది. ఈ శ్లోకం కమ్యూనిస్టులు తప్పుగా అనువదించారు. ఈ శ్లోకం బ్రిటిషోడు తప్పుగా వక్రీకరించారు. ఈ 2 మన బత్తాయి కళ చెప్పే కామన్ రీజన్స్ అనమాట. అందుకనే ఈ 3 పెట్టాను నేను. ఓకే. స్త్రీలకు ఉపనయ సంస్కారం లేదు. 72% పెట్టారండి. గ్రేట్ అండి. చక్కగా చెప్పారు మీరు. ఈ ఉపనయ సంస్కారాలు ఎందుకు లేవు? లేకపోవడం వల్లనే వాళ్ళ పాపయోనులు ఎందుకు అయ్యారు అన్న విషయం ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇలాగ నేను టెంపుల్ ఇష్యూ అని పెట్టారు. టెంపుల్ ఇష్యూ గాని తీసుకుంటాను నేను ఫస్ట్.